నారాయణ పరో జ్యోతిరాత్మా నారాయణ పరః నారాయణ పరం బ్రహ్మతత్వం నారాయణ పరః నారాయణ పరోధ్యాతాఖ్యానం నారాయణ పరః ఓం నారాయణాయ విద్మహే వాసుదేవాయ ధీమహి తన్నో విష్ణు ప్రచోదయాత్. ఓం శాంతి శాంతి శాంతి. మామా సత్యవతి పౌత్ర, ధార్తరాష్ట్రులకు పాండవులకు సంధి గావించి ఈ రాజులను సర్వదా కాపాడుమని నిన్ను యాచించుడకై పాండవ దూతగా నీ వద్దకు వచ్చి తిని మామా. తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి తమ్ముని కొడుకులు సగపాలిమ్మనిరి అటుల ఇష్టపడరేని ఐదులిమ్మనిరి ఐదుగురకు ధర్మంబుగా నీ తోచినట్లు మనుపుము వారి ఈ సంధివచన ప్రస్తావంబుగా మామా నీవేమి చేయుదువో కాని నీ తనయులతో తనయుల వినిచెదవో మామా, తనయుల వినిచెదవో నీ తనయులతో ఏమి అని స్వతంత్రించెదవో చనువక దారిని లేదేని అనియగు వంశక్షయం గురునాథ
ఇక మీ కౌరవ వంశ ప్రతిష్టలు చెప్పనలవి కాదా మామ? మీ కీర్తి ప్రతిష్టలు చెప్పనలవి కాదు. అయినను దూతగా వచ్చిన వాడు కావున చెప్పుచున్నాను. చదువు నీతియు శాంతి దాంతియును, చదువు నీతియు శాంతి దాంతియును, విశేష ఖ్యాతియును, చాతురీగత నాటోపంపు కలట్టి నృపలోకం బెల్ల అగ్గించు సంపద సుంపారు కులము మీ కులము. మీ వారందరూ నిత్య సత్య దయాసాదురు, ఆ కీర్తి నిల్పుకొను మయ్యా పాండురాజాగ్రజ. ఇక మా పాండవులు ఎట్టివారంటివేని? మా పాండవులందరూ నీ దగ్గర బాల్యము పెరిగిన వారే మామ. అయినను చెప్పుచున్నాను, పతితులుగారు నీ ఎడల పతితులుగారు నీ ఎడల భక్తులు, శుంఠలు కారు విద్యల చతురులు, మంచివారు రూపసంతదిగి తలలోని నాల్కలు, అచ్యుతునకు కూర్చువారు రణసూరులు పాండవులు. భోజన సూరులా బాగుగా జ్ఞప్తికి చేసుకును. ఆ రోజున పరాయి మంత్రం చలాయించినావు కదా నీవు. ఘోషయాత్రా సమయమున చిత్రసేనాది గాంధర్వుడు నిన్ను పట్టి బంధించినప్పుడు నీకు ప్రాణదానము చేసిన పార్థుడు రణసూరుడు కాదా బావా? భోజన సూరులా పాండవులు అట్టివారు ఈ గది అతి దీనులై అడుగగా, అతి దీనులై అడుగగా ఇక ఏటికి సంశయం పగన్ పతితులుగారు నీ ఎడల భక్తులు. మామ ఫలితార్థము చెప్పి తిని మామ అట్లు చెగదలం పనిచో వారెవరును ద్రౌపదియు నీతో వేరువేరుగా చెప్పమన్న మాటలు ప్రకృతానుపయోగములగటం చేసి విరమించి తిని మామ విరమించి. అల్లుడా వాసుదేవ, సర్వమెరింగియు నన్ను నెప్పపెట్టుచున్నావయ్యా. గ్రుట్టినగుట చేత కొంతకాలం వేలే పొడమి పాండురాజు కొడుకులిప్పుడేలుకోదొడగిరి. ఈ కారణమునా గ్రుటిదయ్యను మాట కూడా నాకు గ్రుటిదయ్య
దయ్యను మాట కూడా అదినుగాక కొడుకులు తండ్రుల మాటలకు అడుగైనను దాటరనడి యశములకు ఈ భీష్ముడే చిట్ట చివర మా వంగడము జనించినది మొదలు కంసధ్వంసే ఈ ముదుసులు అప్పుడే తన వాచ కౌట్యం చూపించుతున్నాడు. ఎరుగుదును మామా ఎరుగుదును, కానీ పెద్దవాడు మీతో ఇంతగా అతకవలసి వచ్చినది. మామా ఎరుగుదును, మామా ఎరుగుదును. అట్టి కులంబున పొడమి అట్టి మహాత్ముడు పాండురాజుతో పుట్టినవాడుగా పుడమి పంపిరి ఓవగ ఏలినట్టి నీ కట్టిన పాపమదట్టిదియో కష్టము రానైయుండే పుత్రులం బట్టి ఇదట్టులీగనమో ఇదట్టులీగనమో పార్థివ సత్తమా నీతి విత్తమా మామా, నీ ఓపికలు చెప్పుడు చెప్పేవుడము కార్యము దుర్భరము కావున నీతో ఇంతగా తప్పవలసి వచ్చినది మామ. వారిచే శుశ్రూషనే చేయించుకున్నదేవో లేక సంగరమునే చేయించుకున్నదేవో అది నీయందు ఉన్నది. అందులకు ఇందులకు వారు సంసిద్ధులై సమర్థులై ఉన్నారు. వాసుదేవ, నా యోపినంతా ఇప్పుడే ఇక్కడే ఉపదేశించదను. నందనందన, అతడు పాపమే కట్టెనో పుణ్యమే కట్టెనో ప్రకృతము మనకది విచార్యము కాదు. నీవు దూతవై వచ్చిన వాడు నీ వక్తవ్యాంశమేదో చెప్పుకొను. అధిక ప్రసంగము చేయుటకు రాజ్యులంగీకరింప. ఈ సూతపుత్ర కర్ణ, నందనందనుని మాట అటుంచుము. నీకీ అధిక ప్రసంగమునకై ఎవరనుమతించిరి? చెప్పదొరకున్న విషయంబు ఒప్పో తప్పో ముగింపకుండగ నడుమన్ తప్పనుటతగునే సభలో ఎప్పుడు గురువంతవానికేనియు కుమతి రాధయ్య, శ్రీకృష్ణుడు ధృతరాష్ట్రుని పాపమునకు కారణము చెప్పనే చెప్పినాడు. మరియు చెప్పబోవునది చెప్పనున్నాడు. నడుము నీకి దుందుడు ఎందులకు సరసము దారిపోక ఎగిరి శక్తి ఎరుంగక వాడి వాలి భూవరులకు గూర్చువాడనని వా ఎటు వచ్చిన ఎట్లు ప్రేలగా గురువరు తెంచునో వరుహోయని మెతురో సూతపుత్ర నలుగురు చనుత్రోవగా నడువబోవు ఇది ఎచ్చటి పాప కర్మమో. ఓ కుంభ సంభవ, ముదిమిచే మతి తప్పిన ఈ గాంగేనితో పాటు నీకు కూడా మతిపోయినా ఏమి? గుడ్డయో సంగి బ్రోచు విభుని ఒక్కండెవడో వచ్చి దూరాడం చూచు చూరకుండుటకు ద్రోణాచార్యుడు భీష్ముడు కాది కర్ణుడు
ఓ ఈ రాధేయ, సుయోధన దయా సంపాదిత అంగదేశ సామ్రాజ్య ధౌర్యయ, సేవకుడవు నీకు ఉచితములకు ధర్మపులు భీష్మాదులకు కూడా ఉపదేశించుచున్నావుగా. న్యాయపక్షపాతులకు ప్రభు చిత్తానుసరణము అనావశ్యకము. ఏమంటివేని గొంటుతనంబుచే తలపకూడని చెయ్యులు చేసే రాజు నీయంటున నిక్కమంచు సభ అందరకు విషదంబు చేసే నీ కంఠసము హౌరా పల్కుబడి కందువ చందము లేకయున్నా నీ వింటరబాటు జందుటకు హేతువు తెల్పుము సూతనందన. ద్రోణాత్మజ, న్యాయ పక్షపాతులకు ప్రభు చిత్తానుసరం అని కదా నీవు ఇప్పుడు ఒంగడించితివి. ఇది ఈ గాంగేయాదుల ఎడల ప్రయోగింపదగనిది. ఏమంటివేని అభిజాతత్వము కల్గుచాన సతి అంటై ఉండగా దుర్మదార బటింకొల్లున కీర్తి తెచ్చి కటి వస్త్రం బల్వగా దాసవి ఈ సభలో ఇందు తొడ ఆస్వాలింపగా చూచి రాజభయం దిగజామి దేనికి దుష్కార్యం మనం జాలిరే. ఓ ఈ వికర్ణ, అది ఒక గొప్ప కార్యమని సుయోధనాదులు ప్రశంసించిరా. నీవు 4 ధర్మవాక్యముల నాడు నుడివినంతనే వారికన్నా పెద్దవైతివా? దానికంతకు ప్రథమ కారణము నీ తండ్రియే కదా. మోహితులు కన్నుదానక సాహస కృత్యములు చేయు సమయంబునా నిర్వాహకములగునే వలదని బాహిరముగ చేయు ధర్మవచనములెందు కావున సుయోధనాదులు ప్రశంసించిన నీవు 4 ధర్మవాక్యముల నాడు వెంటనే వారికన్నా పెద్దవైపురా. దానికంతకు ప్రథమ కారణము నీ తండ్రియే కదా. కావున తులువలను నుంచి దుష్ట చేష్టలు నివారింపబోనుట కంటే పెద్దల కోరకుండుటయే పరమధర్మము. దుర్యోధనుడు సకుటుంబముగా నశించు ఉపాయంపులు ఒక్క అంగరాజునకు తప్ప తక్కిన వారికి తెలియవు. లేదేని కచ్చియమాన్పి కౌరవుల కాచుతలంపున సంధిసేయగా మచ్చికనే మంచియో చెడ్డయో చెప్పుచుండగా హచ్చపురాజ భక్తి గలదంతయు వెల్లడి చేయు భంగి ఈ మచ్చరి సూతపుత్రుడు తానభిమానము చేగలహింపనేటికి హదనము చేయవచ్చిరని కాది నిరభిమాన బ్రాహ్మణ కుల సార్వభౌమ లక్షణమాత పరిజ్ఞాత ధనుర్వేదసార ఆచార్యపుత్ర హదనము చేయవచ్చిరని కాది మాట చెప్పునందరి సుయోధనుడు తన వీరము నీరము పాలు చేసినన్ కదరగా సూతననుడు ఎదురుగాడు
చతు సముద్రము చదరము గల్గు నీ పుడమి శ్రద్ధవ శూన్యము చేయకుండగా విలయాంబోదాంబుధారా విసరము వలే ఓరోరి ఓరోరి అళీక వాచాల రాధానందన ఇంకా ఎన్ని నాళ్ళు పిరములు పలికెదవురా విలయాంబోదాంబుధారా విసరము వలే ఉర్వి బియన్ మధ్య భాగంబులు నిందన్ వేలు బాణంబులు బదలు విల్బు నిగాండి కర్ణ నిలుమారి పారుపోత నిలు 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 మంచు నిన్ను వెన్నాడం చూడంగల కాలం బేగుదెంచే గర్వంబు వలదు కర్ణ గర్వంబు వలదు ఉగ్రంపు యుద్ధంబున తండ్రి గురునందన కార్యార్థి అయి వచ్చిన వాసుదేవుని ఆవలకు పంపు యోజింపవలేను కదా. ఏల మీలో మీకు ఈ పరస్పర అకారణ కలహంబు రాధేయ నీవిక సమాధేయ వాక్యంబులకై ప్రయత్నింపుము. పెద్దవాడినని అయినను నా ఈ విన్నపం చెల్లింపుడు. ఇంతకీ మా కుమారుడు సుయోధనుడు ఎక్కడా? కుమారా సుయోధన, ఇటు రమ్ము నాయనా. కర్ణ, ఈతడేదో కురగాని పలుకులు ఉపదేశించును, కానీ విందం. ఆయుష్మాన్ భవ, ఆయుష్మాన్ భవ. కుమారా, ఇంద్రియ దుర్మదంబు మొదలే తెగదృంచి మనాంబు వంచి నిష్టం త్రిగుణంబు వాగడు విచారము సేయుము నీంద్రులే. ఏ దయాసాంద్రుని రూపు చూచుటకు చాలక కుందుదురు అట్టివాడు వచ్చంద్రుగిణేంద్ర వంజుతుడు చేరువ కుల్బలి గల్గి దూతయై. కావన కుమార, అయి అనుగుని పలుకులు నిరాకరింపక తగిన ప్రత్యుత్తరమ సంగుము నాయన, ప్రత్యుత్తరమ సంగుడు. తండ్రి, నేను కొత్తలేమున్నవి వెనుక సంజయుడు చెప్పిన మాటలే ఈతడును చెప్పును. అందులకు నేను అంగీకరింపనని ఈ సభలో తెలియని వారెవరు? అట్లు కాదు నాయన, మన భీష్మ ద్రోణ కృప అశ్వత్థామాది ప్రభుతులందరూ సంధి కొడంబడుటయందే కృత నిశ్చయులై ఉన్నారు. వారైనను ఐదూళ్ళిచ్చిన చాలు మా కనిరట. అంతేనా వాసుదేవా? ఐదూళ్ళిచ్చిన చాలు మా కనిరట. అన్యాయంబుగా ఏలయీదాయాదద్వేషము మేటి సంగరముంజేయుందాలుదే. నీకు కర్ణాదుల్గంగ భయం వికేలయను ధైర్యం ఉండెగాబోలు నేడేది తెలుపుము. కబడి దొడలు వారెవ్వారో నా ముందర. అది కాక కుమారా, వెనుకటి నుండి రాజ్యమది పెద్ద కుటుంబములోనుంటా మన కులమందు లేదు గనుమా. మున్సెంతనుడెక్కివాడో మజ్జనకుని జందమెట్టిదియో. సత్యమాయుడు పాండురాజు తాజనపతి ఔట ఎట్టిదియో. విషాంపతి ధర్మజుడౌట అటిదే. కావున
కుమార, పాండవులతో వైరము మానుకొని శత సోదర పరివేష్టితుడవై ఈ ధరామండలమంతయు ఏకఛత్రాధిపత్యముగా పాలించుకో తండ్రి. తండ్రి, మీరు చెప్పవలసిన వారు కావున చెప్పి 5 ఇచ్చిన చాలును, లేదేని అని చేత నిజము లెంగనుచు దాయాదులు కబురంపిన నేనీదలచుట వారికి ఓడుటేయగుగాదే, ఓడుటే కాదే. అయినను పెద్దల మాట నిరాకరింపక ఇచ్చి తినే అనుకొనుడు. మొదటి నుండి వారును మేము పరస్పరము అపకారం అనుచుకున్నట్టి వారమైతే అట్టి మా ఎడ ఏ రీతి కలుగునయ్యా అన్యోన్య మైత్రి సమరము చేయరే. ఫలము చాలిన నలుగురు చూచుచుండ పెండ్లము తెరవారిచే కట్టకట్టంబడ చూచుచు ఊరకుందురే. మమతయు కొంకు మానము అవమానము సిగ్గులు లేని వారి న్యయము తగునయ్య. భూమి మొదలరు అవ్వ నవ్వరదయ్య చేసిన అదీనుగాక అభిమానధరుడైన సుయోధన సార్వభౌముని ప్రతిష్టకు రక్షణ కవచముగా ధాతరాష్ట్ర శౌర ప్రతాపములకు పట్టుకొమ్మగా ఆ జన్మశత్రువైన కౌంతేయులను కడతీర్చుటకు నా చేత వైష్ణవ యాగము చేయించి ఈ భారతావనిలో నా నామము శాశ్వతముగా నిలుపుటే ధ్యేయముగా దీక్షా కంకణ భద్రుడైన ఈ రాధయుడును నేను తమ్ములను సంగ్రామంబులో నాగాదీసుండరుగంచుగాక ఎదుర శక్యం భ్రాంతిగా ధర్మని కానకే కుదురే 12 ఏళ్ళు తేజో బల ప్రాధాన్యం భుగలెత్తి రచకొడుకుల్ ధర్మం బలి కానకే కుదురే. పౌరౌర్య వంశాగ్రణి తమ్ముని తన ఇలా కొనుపాలిమ్మనేదవయో. ఎవరయ్యా నీ తమ్ములు? యమా అనిలా ఇంద్రాస్యనులా తమ్ములు, పాండు బాలుడా తమ్ముడు. తండ్రి, తీగ కదిపిన డొంకంతయు కదులు. ధర్మశాస్త్ర ప్రకారము పాండవులకు రాజ్యమందు భాగము లేదందువేని ఆ విషయము ఈ సభాసదుల ముందర చెప్పి వారిని ఒప్పింపుమయ్యా, ఒప్పింపుము. సభాసదులారా, న్యాయవేత్తలారా, నేడు ఇచ్చే ధర్మశాస్త్ర ప్రశంస వచ్చినది. రాజ్యము జ్యేష్ఠ కుటుంబంలోనిది కానీ కనిష్ట కుటుంబంలోనిది కాదు. మా తండ్రి గారి అవివేకం వలన వారికి ఎట్టెట్టో అర్ధరాజ్యం వచ్చినది. దానిని బట్టి వారు ఇప్పుడు మా పైకి దాడి వస్తున్నారు. దాడి ఇది కేవలం అధర్మం. నాకు ఆ ధర్మశాస్త్ర ప్రశంస చేయాల. రణం పొన జయం పొందే పరాజయం పొందే నా నిత్యమును వినుము. పగర గెలిచిదిరే
ఈ జగతి నేను కొనద అను జన్ములను కొడుకులను కొల్వా శత్రువులు గెలిచిరే నీవు సపరివారం అనుభవించదా నాక లోకానుభవము. అమంగళము శాంతించుగాక, మంగళము శాంతించుగాక. కుమార, నీవు యుద్ధమునందే కృతనిశ్చయుడమై ఉన్నావు. నీ పైకి తోక తొక్కిన మహానాగంబుల కరిణ వరక తలంచుతున్న పాండవ వీరుల బలపరాక్రమములు నా కడుపులో చేయబట్టి కదులుతున్నవరా, కదులుతున్నవరా. వరద గులంబు పేరు కుమార, వరద గులంబు పేరు నిలువందగురాయని తల్లివేడా. వ్యాధ రుచి మహామనీచి మన సంతతి నిలిపెగదయ్యా. తాదయు సంసరణము రాశియు పరవశమున పెంచగదయ్యా. దాని నేల అరమరమై కుటుంబకల కంబున తృంజలవయ్యా. పుత్రగా తండ్రి కుడిచి కూర్చుండక ఏలో ఇట్లా మంగళ వాక్యములు ఆడుకొనిస్తున్నారు. భరత కులమునకే లలోపంబు, భరత కులమునకే లలోపంబు. రెండు తెగలవారు అని చచ్చుట ఏదేని గలదే. సంధి చేసిన తప్పునే సావు గురుని శాపవచనంబు నిజముగా జరుగునేని. తండ్రి మీరెంతసేపు చెప్పినను ఆ పిచ్చి సంధ్యుడు చెప్పిన మాటలు విన్నది మొదలు వారికి దేవతలు కూడా సహాయులవుతారని అనుకుంటున్నారు. అది కేవలము పొరపాటు. కామక్రోధాదులకు వసులై కీర్వాడిని ఎప్పుడూ వర్తింపరు. అట్లు వర్తించలేని వారికి ఆ దైవత్వమే నిలువదు. కావున వారును మనుషులే, మేమును మనుషులము. సర్వవిధముల మా బల పరాక్రములెక్కుడు పవిత్రం నేను ముందే నిర్ణయించి ఉంటే దానిని ఆలించి స్వస్థత గైకొను స్వస్థత అని తెగదార్పు పాండవులనందరిని ఉపతాత్మ జాతుతో వనరోహ నేతృతో ఉపతి వర్గముతో అచిరం స్వాస్థ్యములు గని పొనరేంతు యజ్ఞములు కాంచనములు మనులు అగ్రహారములు ఘనులకు నిత్తు విప్రులకు అఖండము ధాన్యులు నన్ను మెచ్చగా. అమంగళము శాంతించుగాక, మంగళము శాంతించుగాక. దేవత భావి కాలానుసారిణి అయి ప్రసరించును కాబోలు. దీనికంతటికి ఈ సూతనందనుని మైత్రియే దీనికింతటి చేర్పాడునికింత కారణము. ఓరే గురుకుల కాంతారధవానభిదయ రాధాయ ఇంకేమి జయించదువురా, ఏమి జయించదవు. కరశరీరచ్చీరముల బాధితల నారుదకు బిడ్డలకు పగల్తాపిది ధనాయుధారి వై ధర్మజుని రాధించి వంచి దూదమాడించి తిరుపతి మహారాజు ఇతను రచ్చగిడ్పించి పుట్టములల్పించిది మూడగుట్టరకు దూరలకు చేసి పాండవ వీరుల నడవికి పంపిది. నేడయు సంధి పసగింపవచ్చిన జౌరితోడ అడ్డదిట్టంబులాడించి పంపులోని నీ ఎచ్చవచ్చిన రీతి చేయింపు. ఔరా భారత వంశము బ్రతుకు నీ పాలబడియే. కురుకులేశ్వర, నీ కుమారునితో మైత్రి గావించిన రాధేయులకు
తగిన బిరుదం ఇప్పించితే దొరవు నీ కన్న కొడుకులతో సమముగా పెంచితీవు మా కుటుంబము పేర్మిమి నీదు మాటలకెదురాడరాదు గాని నీదు మాటలకెదురాడరాదు గాని నీ వెరుంగని పని చేసిరెవరు చెప్పుమా అదేనుగాక నిక్కమగు పాండవుల యందు వాత్సల్యమున్న ఎడల పరులన్ దూరగనే వారినిటు పిల్వంబంచి ఈ వేళ సర్వంబు ధారవోయగ స్వతంత్రత్వంబు లేకుంటివో ధరణీ నాయక ఏల ఇట్లతిథి చేత పాము చంపించు నేర్పరి చందనమున నీ వారందరూ ఆలకింపగన్ ముదిమితే మతి తప్పిన మహారాజు మాటలకు అభిమాన పడుతు వేళ ఊరనిల్లము ఊరనిల్లము తండ్రి నా బహిప్రాణం కన్నునడు ఒకటిను నన్నడు ఒకటినా ఇంకొక మారిటి కన్న సులయమానంబులకు దుర్భాషలాడిది వేని అంబికా వంశశాఖకు ఈ బగుదొకల్డు కట్టగలదాక గాంధారి కడుపు మండు అవని అంతయు కైవసంపకు పాండురాజసుతులకు నీ మనోరథము నిండు ఈ మహారాజు వాక్యములు విని నా మనసు విసినట్టు ఆయన శ్రీలవాక్యం రాస్తున్నావు. చాలు చాలు, ఇన్నాళ్ళు మైత్రిగా వెంచింది కానీ ఈ కన్నుని మనోనిశ్చయం మాత్రము గుర్తింపలేకపోతుంది. అన్నవ సప్తకంబొకటి అయి ధర కుంగిన మిన్ను వంగిన స్వర్ణగిరీంద్రము రఘులవారి లోకము తెల్లవారిన ఉన్నతయో సహాయుడై కోరికి వచ్చి పురారి అల్గిన కర్ణుని మేన ప్రాణములు కలిగిన మిత్రమా, ఈ కర్ణుని మేన ప్రాణములు కలిగిన వాక్కుల చారులకులే దైవమా కుంతి కొడుకులు తుదకింత కూడదా బ్రతుకమని కాబోలు బ్రహ్మరాజనుదుట బ్రతుకనీయడు వీడొక్క సుతులు లేని ముసలివాండ్రకు చేయూత యొసగు కొరకు చేయూత యొసగు కొరకు దుర్యోధన, విననేర్చితివేని నా పలుకులు లెస్స పలుకులు. అందు తులారణంబను మాట మిక్కిలి కొనియాడదగినేను. అదియును కాక నా కవ్వడితోడి పోరిదము ఈ కర్ణునికిష్టం. నా కవ్వడి నొబ్బజేసి రణకార్యము తీర్చుకొనుట నీ మనోరథము. అదియును కాక చివరిగా నేనొక్క మాట చెప్పేదిన తండ్రి. ఎన్నడు జన్మించితిమో ఎన్నడు జన్మించితిమో
పెరిగితిమో యుద్ధమేటికి మాకు పోయన్నా ముదుసళులము భగవన్నామముగా మటంచు ప్రతికెదముర్విన్ దుర్యోధన, నేను పుట్టి 256 సంవత్సరములైనది. ఈ నా జీవయాత్రలో ఎన్ని రాజ్యములను గెలిచి తినో, ఎంతమంది రాజులను తెగటార్చి తినో, ఎంతమంది సైన్యమును పటాపంచలు చేసి తెలియదయ్యా. యుద్ధమనగా క్రీడనుకుంటివా? ఇరువైపులా శత్రుక్షయమైపోవును, మిత్రక్షయమైపోవును. నా మాట విని పరాత్పరుడకు శ్రీకృష్ణుని మాట, అజాతశత్రువైనటువంటి యుధిష్ఠిరుని మాట విని సంధి చేసుకున్నాయన. సమరం మనకొద్దు. శాంతనవా, నీవు ముదుసలివి కాకపోయినను నీవు మాకు సహాయపడదువు అని అనుకుంటివా ఏంటి? చచ్చిన చావని నలుగురు మాకు 4 ఊళ్ళిచ్చిన చాలు నంచడుగరే. అప్పుడు అందరూ మీరు చెప్పలే, ఇచ్చక మేల ఆడదు. అప్పుడెల్లరు చూడక చూడమందు కోల్పొచ్చిన భాగములు మరల లోగున చూడర నేడు వీరులై. అదీనుగాక 5 మాకు శత్రువులు అంతేగా. శాంతనవా, 5 మాకు శత్రువులు అంతేగాని క్రీడి ఒక్కడు నచ్చిన కీడుగలదే. బ్రతికి ఉండిన దేవుడు బ్రతుకవలయు, చచ్చిరేయు ఏ ఊరు చావవలయు. వెరివాడ సుయోధన, తులారణంబున అంగరాజు అప్పుడే విభత్సును ఓడించిననే అనుకొనుచున్నావా? అతని బలపరాక్రమములు నీవే మెరుగుదవయ్యా, నీవే మెరుగుదు. పశుపతంబు చేకొని భర్తుని యుద్ధములో నెదిర్చి నాకేసుని లోకమేగి అతడెక్కిన గతియనెక్కే సర్వభూమి సులగేసి చేసే పృథివీశ్వరునగ్రజున స్వమేవి. నీ కాసయగాని ఆలమున అర్జును చాకునే కర్ణుడు అదిరా. అదియునుగాక విరటుని పశువుల పట్టిన కరుణంబున అతడొకడు తాకిన మన ఎల్లరగతి ఏమయ్యనో. ఏ తరగున నడచితిమో మరచితే గురునాథ. ఆచార్యవర్య, సర్వజ్ఞుడు తమరు సైతము ఇట్లే సెలవిచ్చిన నేను ఏమని విన్నవింతును, ఏమని విన్నవింతును? పాండవ పక్షపాతము. ఆచార్యవర్య, పాండవ పక్షపాతము భవన్మతము మరలించెగాక. ఆ కండల నందనుడు తమ కంటే పరాక్రమశాలియే. అదట్లుండగా
ఎన్నడో అయిన యుద్ధపు మాట తలంతురయ్యా. కానిండు మహాత్మా, కానిండు మహాత్మా, కానిండు మహాత్మా, మీకు కృప ఈ గతి వచ్చిన ఏమి చేయుదు. భావాదృశులు పాండవులతో సంధి గావించమంట కంటే సర్వము వారికే వసంగి మమ్మే మమ్మే అరణం లేచిపోయిన ధర్మము. గురుదేవ అండులంగనీయంబగు మీ ఆన చొప్పున సంధి గావించుకుని ఇరువురు స్వతంత్రులు. గురుదేవ ఇరువురు స్వతంత్రులు ఒక దేశం మేలగలరే. అతుకునే రెండు ముదిరిన అవనిజములు, యముడునే రెండు కత్తులు ఎందేని ఒక్కవరను ఇమిడింపజూచిన గురువరేణ్య. గాంధేరాయి ప్రథమ, మేము మీ ఎడల కానీ పాండవుల ఎడ కానీ భిన్నాభిప్రాయములము కాము. భీమార్జునుల బలపరాక్రమములు ఎరింగి ఉన్న వారు మగుడితే అతను చెప్పుచున్నాము. ధనుడిమ పారావార పారిన కుంభ సంభవ సచ్చదమో రేపు వీరుల ప్రచ్చదమో ఎవడెరుగు. రాదలసిన చో వచ్చి అని చేసి ధైర్యం వెచ్చించి పగలనొచ్చుము. పరిచయిస్తున్నాం. బ్రాహ్మణుడు కానీ గురువని కానీ నమస్కరించుగాక. అని కిందోడగు మౌచు పారునకని ప్రార్థింపగా వసునే. సదామంగళమందు ఈ అనుగు కర్ణుడు చచ్చడే. ఆచార్యపుత్ర త్రిదివ సేనాని సమధామ అశ్వత్థామ కోపింపకము. రణచక్రమంతదు తన చేతి మిత్రపల్ల కనుని మనోరథమే చలనిమ్ము. సేవా ధర్మము సూత ధర్మమును సేవా ధర్మము సూత ధర్మమును రాజీభూతమై వప్ప వాత్సల్యత రూపే కర్ణుడిడు. మీకేలా రాజే వేళను విముకోరునో అనికి నాడే పొండు పోరాడా లేడా. వర్జింపుడు కర్ణు అత్యంతమో యుద్ధమో. అశ్వత్థామ ఏలనయ్యా ఈ తొందర. కోపజ్వాల తమ్ముడు అశ్వత్థామ కోపజ్వాల రగుల్పబోకుము దయాకృపా. మాకెల్ల వీతాపాయంబగు త్రోవ బ్రోవుము రణవ్యాసంగివై
కార్ముక వ్యాపారంబు విరోధి వర్గముల పై పై చూపి చెండాడుమయ్యా పోరాటము పాడియే మనకు అన్యాయము ఇట అన్యోన్యము మూఢ దుర్యోధన, అశ్వత్థామా, ఇంక నువ్వు సిగ్గు లేక నన్ను అనునయింపవచ్చితివా? చాలు చాలునయ్యా. అనికింతోడగు మంచు కోరదగడే ఆచార్యుడు ఈ సూతనందనుడా నీకు నియామకుండు. ధరణీనాథుండము ఆచార్య పాద నమస్కారము కూడనంచుతా నీకు బోధించి మాన్పిన మానందగువాడవే ఖలమతి అశ్వత్థామా, విశ్వాస శూన్యాకృతి అశ్వత్థామా, ఏమంటివి? కలమతి విశ్వాస శూన్యాకృతి అని నీవు నన్ను అనుచుంటివిగా. ఇంచుక కుట్టకంతే నీకున్న విశ్వాసంతో పడి ఉండుము. నీ బాల్యమున నీకు త్రావింపగుక్కడు క్షీరము సైతము నోచుకొనక నీ తండ్రి అతి దరిద్రముతో అందందు తిరుగుచు మా స్థానమునకు రాగా అతని అస్త్ర విద్యా పాఠమును గుర్తించిన మా తాత భీష్ముడు అతనికి మా ఆస్థానం నందు ఆచార్యత్వం వసంగి తిన్న తిండి కట్టుబట్ట ఉండవస్తి కల్పించి మిమ్మింత వర్ణ చేశాను. గురుపుత్రులైన గౌరవంతో నా తమ్ముల కన్నా మిన్నగా అభిమానించినందులకు నీవు నన్ను నిందించుచుంటివిగా. ఇంచుక కృతజ్ఞత నీకున్న విశ్వాసంతో పడి ఉండుము. అంతేగాని ఇష్టం వచ్చాడు ప్రేరణకు నోటికి వచ్చాడు మాట్లాడుటకు ఇది అల్పుల సమక్షము కాదు. కురు మహాసభ అందును రారాజు సమక్షము నాకు నీతులు చెప్పుటకు నన్ను మందలించుటకు నిన్ను మించిన ప్రాజ్ఞులు విఘ్నులు పెద్దలు ఈ సభలో ఎందరో కలరని గుర్తెరిగి ప్రవర్తించుము. బంధువులైన వారు బంధువులైన వారు తినవచ్చిన వారును సంధించే బంధువనర్చుమి అనుచు జంకి వచించుచుండగా దయాబంధురుడై మదీయ పద్ధతికి తల ఊపగాన నా బంధువు ఇతని పోటీయే తక్కిన ఎవరేమి కుమార, ఎలా ఈ రాజదూషణం? ఖలుడైనను రాజును పరిత్యజించుట తగువు కాని దూషించుట
తగువు కాదు నాయన. ఆత్మ ఇటు వారు పరిత్యజించడమేమి పరిగ్రహించడమేమి? చాలు చాలును పేరు చూడ ధనురాచార్య ఆలంబులో ఏ లోపంబు ఘటించిన చెడు కదా నీ పెద్ద పేరూచు. ఇట్లాలోచించన బంబునా సంగర పరిత్యాగంబుగా వింపాం జంకేలా కోరికి వీరు మరి వీరా తోడు పడువారే అంచు ఆశించితే మీరంబాకుము పొల్లు మాటలు ఓరోరి ఓరోరి దురహంకార పరిభవిష్యమాన గురుకుల రూపధ్యేయ రాజేయ. మీరంబోకుము పొల్లు మాటలు మీరంబోకుము పొల్లు మాటలు అనికిన్ మీరాజు రండు రండు రండంచు మమ్మారాధించిన నాడే వచ్చేదములే కోరికై ఎవడిని పాపాలుడాశించను వారే గెల్తురో వీరే గెల్తురో వారి వారల బలవస్తంభం చూచెదన్. కుంభపౌత్ర కృపాచార్య భాగినేయ కించిత్ కారు ఉపగిసేయం అందరమును పోవచ్చును. బావా సుయోధన, చూచితివి కదా నీ కొలువు కూటము క్రమక్రమముగా రణకూటమగుచున్నది. నా మహిమయో లేత నీ అవివేక చేతలు తెలియకున్నది కానీ బావా, 11 పెద్దల సమక్షమున భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ ప్రభు సమక్షమున నా చెప్పబో పలుకులు శ్రద్ధగా ఆలకించవు బావా. అది నువ్వుగాక బాల్యము నుండి నీవు ఆ పాండవులకు ఎన్నెన్నో అపకారములు చేయుచునే ఉన్నావు. చెప్పేదను వినుము. లక్క ఇంటి నిప్పు పెట్టించినావు, పాములు చే కరిపించినావు, విషద్రావంపు త్రావించినావు. ఇవన్నీయు చాలక పట్ట మహిషి అయిన ద్రౌపదిని నిండు సభకు ఈడ్పింపజేసి ఘోరావమానము కల్పించినావు. ఇవన్నీ శాంతియుతముగా వారు భరించి మీ యొక్క అన్నదమ్ముల మైత్రిని కొనసాగించవలనే ఉద్దేశ్యముతో సంధి కుదుర్చుకొని సుఖముగా జీవన్మ గడపవలని తలంచుచున్నారు. కానీ అది మాత్రము లభ్యమొకట అవకాశము కనిపించటలేదు బావా. సరే పోనిమ్ము. ఇక నా చెప్పవో పలుకులు కూడా శ్రద్ధగా ఆలకించి నిర్ణయం నీవు తీసుకునమ్మ బావా. చెల్లియో
మెల్లగో తమకు చేసిన యజ్ఞులు సైచిరందరు తొల్లి గతించే చెల్లియో చెల్లకో తమకు చేసిన యజ్ఞులు సైచిరందరు తొల్లి గతించే నేడు నన్ను దూతగా పంపిరి సంధిసే నీ పిల్లలను పాపలను ప్రజలను పెంపు వహింపగా పొందు చేసేదో ఎల్లి రణంబెదూర్చెదవో సంధిసేదువో ఏర్పడదెల్పుము కౌరవేశ్వర ఒకవేళ పాండవులను బలహీనులుగా తలంచుచున్నావేమో కాని బాబా, పాండవులు బలహీనులు కారు. వారు దైవికంగానే దైహికంగాను సజ్జన సాంగత్యం బహుళ శస్త్ర అస్త్ర ప్రత్యస్త్ర పాండతి ప్రకాండులుగాను ధర్మపరంగాను బలవంతులై ఉన్నారు బాబా, బలవంతులై ఉన్నారు. ఇంకనూ మీ దుశ్చేష్టితములు ఈ విధముగా మితిమీరిన ఎడల నెత్తురు కూడినదాలని ఆ మెత్తని పులి అజాత శత్రువు అలుగక మానడు. అతడే అలుగుటయే సంభవించినప్పుడు బావా సాగరములన్నీయు ఏకముగాకపోవునే. అలుగుటయే ఎరుంగని మహామహితాత్ముడు అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకముగాకపోవునే. బావా ఏమని పరిగితవయ్యా? కర్ణుని మేన ప్రాణములు కలిగిన పార్థుల చావు తప్పునే. ఏవేమో ప్రగల్భములాడిన ఈ కర్ణులా, శాపగ్రస్తుడైన ఈ కర్ణులా 10,000 అని నొత్తురు చత్తురు రాజరాజా.
పలుకులు విశ్వసింపుము, నా పలుకులు విశ్వసింపుము, విపన్నుల లోకుల కావు మెల్లరును. బావా సుయోధన, ఈనాడు నా సంధి వాక్యములు నీ చెవులకెక్కుటలేదు గాని రాబోవు కురుక్షేత్ర మహాసంగ్రామంబున మా పార్థునికి దైవబల సంపత్తి ఎట్లుండునో చిత్రీకరించి మరొక్కసారి చెప్పుతున్నాను బాబా. అది నువ్వుగాక రాబోవు మహాసంగ్రామంబున మా పార్థుడు మీ కవనం మూకడి ఎట్లు ప్రచండముగా చెండునో ఆ జెండాపై ఉన్న కపిరాజు, ఆ ఆంజనేయుడు ఆ కపిరాజు ఎట్లుండునో చిత్రీకరించి మరొక్కసారి చెప్పదిన బావా. జెండాపై కపిరాజు వాజశ్రేణి యుంగూచి నే దండం ముందని తోలు చందనము మీద ధరించి పల్గునుడు మూకన్ చెండు 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 ఒక్కండును బావా. ఆనాడు భీష్మ ద్రోణ కృప అశ్వత్థాములు కాని ఊరి శ్రవాదులు ఎవరైనా కానీ ఏ ఒక్కండు నన్ను కాపాడలేడు బావా, ఏ ఒక్కడు నన్ను కాపాడలేడు. ఒక్కండును నీ మొర ఆలకింపడు, ఒక్కండును 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 నీ మొర ఆలకింపడు. పుష్పనాథ పగన్
సంతోషంబునా సంధిసే నిండు సభాముఖంబున పెద్దల సమక్షమున సభాముఖంబున భీష్మ ద్రోణ కృప అశ్వత్థామ మహాత్ముల సమక్షమున బాబా సంతోషంబున సంధిసేయుదురే వస్త్రం గుంచుచో ద్రౌపదీ కాంతను చూచిన నాడు చేసిన ప్రతికల్ప భీముడు ఏమంటివి బావా? ఈ కన్నుని అండగా చూచుకుని ఏమంటివి? సమరము చేయరే బలము చాలిన నలుగురు చూచుచుండ పెండము పెరవారిచే కటకడంబడ చూచుచు ఉరకుందురా. అందులో భీముడు నిన్ను ఊరకున్నా బావా, మీ నలుగురికి ఎట్లనో శాపం ఉండనే ఉన్నది. ఆ శాప ప్రభావం చేత బావా భీముళ్ళు నీ పొందన్ని సహజన్ము రొమ్మురుది రొమ్ములు సంతోషంబున సంధిసేదురే నిశ్చింత తద్గతయును తదూరు యుగమును ఛేదించునాడే నియును సంతోషమున సంధిసేదురే అజాత శత్రువే అలిగిన నాడు సాగరములన్నీయు ఏకము కాకపోగునే గాంధీవంబు ధరించి పల్కుడు భూకన్ చెట్టు 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 అప్పుడు ఒక్కండును నీ మొర ఆలకింపడు పంపిరి సంధిసేయ కృష్ణ చాలించు నీ అధిక ప్రసంగము. అసలు యుద్ధమే అనివార్యమైన ఈ భారతావనిలో పాంచాల రాజులు ద్రౌపదుడు విరాటుడు తప్ప మిగిలిన రాజులందరూ మాకు సహాయం అనుచుటకు సంసిద్ధులై ఉన్నారు. కామరూప రాజ్యాధిపతి భగదత్తుడు, యాదవీడు కొత్తవర్మ, మా బావ సింధు రాజ్యాధిపతి సైంధవుడు, అవంతి రాజ్యాధిపతులు వింతాన విందులు, మద్రదేశాధిపతి శల్యుడు, మహిష్మాధిపతి కాంభోజరాజు, ఇలా 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 ఎందరో రాజులు మాతో కలిసి పాండవులపై పోరుకు సంసిద్ధులై ఉన్నారు. వీరు కాక భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ, బాహులిక, సోమదత్తాది కురువృద్ధులందరూ పైకి ఏమి మాట్లాడినను వారికి మేము చేసిన సహాయమునకు వారు మా పక్షమున ఉండక తప్పదు. ఇక అంగరాజు కర్ణుడు, మామ శకుని, నా శత సోదరుల బలాబలగమన ముందు ఆ పాండవులు కుప్పకూలి కృషించి నశించవలే. ఇక నీ బెదరింపులందువా ఆ పాండవులు
అవిక్ర పరాక్రమంతులేని, ప్రాణానికి మరణానికి వెనుదీయని వారేని సఫలమే చేసి 5 ఊళ్ళు కాదు, యావత్ కురు సింహాసనాన్ని హస్తగతం చేసుకోమను. నేను ఈ నిర్ణయాన్ని భీష్మ, ద్రోణ, కృప, అశ్వత్థామ మొదలైన సమక్షమున అంగ, వంగ, కళింగ, సౌరాష్ట్ర, చేది, అవంతి మధ్య దేశ రాజనీల ముందు సామంత, మహీపాల, దండనాయక పుర ప్రజలతో నిండిన నిండు పేరాలగంపున హెచ్చరించుతున్నాను. ఆ పాండవులకు 5 ఊళ్ళు కాదు కదా, వాడి సూది మోపిన భూమిని కూడా ఇవ్వటానికి ఈ సుయోధనుడు సిద్ధముగా లేడు అని నా మాటగా పాండవులు హెచ్చరించు. కర్ణ, ముందు వీరిని మదమడించిన కానీ ఆ పాండవుల మదమడగదు. కావున తక్షణమే ఇతనికి తగిన సత్కారం అనర్చవాలి. వినాశకాలే విపరీత బుద్ధి. ఎంత త్యాగమున్నా, ఇన్ని దానధర్మములు చేసినా, ఎంత ధన సంపద ఉన్నా ధర్మము ఉండాలి కదా. ఆ ధర్మము ఉన్న చేటే జయము వస్తుంది. ధర్మము న్యాయము ఎక్కడైతే ఉంటుందో వారికే జయమొప్పుగాక. ఎంతటి చక్కని పండుగ పని నావు బావా. ఈ కౌరవ సభలో పెద్దల సమక్షమున పితామహ, ద్రోణాచార్య, అశ్వత్థామ, కృప, మహాప్రభృతుల సమక్షమున చక్కని పండుగ పని నావు బావా. ఒక్క నీచేసి ఒక్కని చేసి నన్నిచ్చట ఉత్తరచినావే మీకు పట్టుము ఒగి దక్కము ఇటు చేరము చక్కటి ఊహ పుట్టే అనుజంపులతో అరుదెంపు కాదు కదా. అయినా నువ్వు ప్రార్థించి చూచిదా. దేవర అడుగులు భావించి కనుగొనంగా వాంఛించదా. నీ సేవకుడా నాకు నీ దరిజనమీవే. ఈ వేడుక తీరుట ఈ వేళగదే కృష్ణ కృష్ణ కృష్ణ.
శ్రీకృష్ణ హే పరంధామ శ్రీకృష్ణ శ్రీకృష్ణ హే భక్తపాల నమస్తే నమః నమస్తే హే కృష్ణ వాసుదేవ దృహిణాదుల్గనలేని నీదైన చిద్రూపంబు కనుగొండి నీ బహు పాపాత్మకుడైన పుత్రుకథన భావత్వము పొంగు వహించిన వీచనములను పరుల నర్గంబౌల వీచెంబా నీవు హరింపంగదవయ్య నీ విడిన దివ్య జ్ఞానము కేశవా ఆచార్య సభాసదులారా, మేలును కీడును చెప్పి చూచితివి నిర్మీమి యథాశక్తిను రేడాలంబంద్య కుతూహలంబు కలవాడై ఉండే ముమ్మాటికిను కాలు దాకొని ఉండబోలు ఎవరాగను చాలు వారింకా నాకేలో ఇచ్చట జాలము ఆజ్ఞయుడుడా ఉన్నవారెల్లరూ ఆజ్ఞయుడుడా తెలియక తరమనాలీల జగతిన్ తెలియక తరమనాలీల జగతిన్ తెలియక తరమనాలీల జగతిన్ వాసవాది బ్రహ్మాదులకైనా వాసవాది బ్రహ్మాదులకైనా తెలియక తరమనాలీల జగతిన్ తెలియక తరమనాలీల జగతిన్ తెలియక తరమనాలీల జగతిన్ నా మహిమలుగన ఎవరికి తరమౌ నా మహిమలుగన ఏరికి తరమౌ నా మహిమలుగన మహిమలుగన ఎవరికి తరమౌ మహిమలుగన ఏరికి తరమౌ జ్ఞానులకైన సుజ్ఞానులకైన జ్ఞానులకైన సుజ్ఞానులకైన జగదోద్ధారకుడని ఎరుగరుగా మానవ మాతృనిగా మతి తలతురు మానవ మాతృనిగా మతి తలతురు తెలియక తరమనాలీల జగతి తెలియక తరమనా
తెలియగాదరమ 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 నా ప్రజాభ్య పరిపాలయంతాం స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహీంసః గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్తా సుఖినో